నమస్తే. ఈ ఇంటర్వ్యూ ఒక దగాపడ్డ బీఆర్ఎస్ నాయకుడి ఆవేదన, ఒక స్టోరీ. ఈ ఇంటర్వ్యూ 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో ఉండి కేసీఆర్ వెనకాలే ఉండి 2009లో ఆయన నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సో ఆ తర్వాత 2018లో పార్టీ నుంచి ఆయన బయటికి రావడం జరిగింది. దాదాపుగా 14 సంవత్సరాలు ఆయన పార్టీలోనే ఆ పార్టీకి సేవలు అందించాడు. అండ్ దాంతోపాటుగా ఆయన వైస్ చైర్మన్గా పనిచేశారు. సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ లేబర్ మంత్రిగా మన కేసీఆర్ ఉన్నప్పుడు, లేబర్ మంత్రిగా కేసీఆర్ యూపీఏ గవర్నమెంట్ హయాంలో పనిచేసినప్పుడు సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి వైస్ చైర్మన్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఆ తర్వాత ఎందుకు బయటికి రావడం జరిగింది అని అంటే, ఇక పార్టీలు ఎట్లుంటుంది, వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుంది, వాడుకోవాలి, వదిలేయాలి. అందులో భాగంగా ఒక ల్యాండ్ ఇష్యూ ఆయనని అక్కడి నుంచి బయటకు వెళ్ళగొట్టేలాగా చేసింది. ఈ ల్యాండ్ ఇష్యూలో తలదూర్చింది కేటీఆర్. వాళ్ళ తండ్రులు తాతలు సంపాదించిన భూమి ఎవరో ఒక కడపకు చెందిన ఒక రెడ్డి ఫ్యామిలీ కబ్జా చేస్తే వాళ్ళు మాకు తెలిసిన మిత్రులు, నువ్వు ఆ భూమిని వదులుకోవాలి, నువ్వు కోర్టులో వేసిన పిటిషన్ని విత్డ్రా చేసుకోవాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే ఆయన వినకపోవడంతో కేటీఆర్ అక్కడి నుంచి ఆయన్ని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి 2014లో ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఆయన వేరే ఏ పార్టీలో చేరకుండా ఇష్యూస్ మీద కొట్లాడుతున్నారు. సో ఆయన సంబంధించిన ఫోటోలు ఇవి. ఆయన పేరు నా ముందే ఉన్నారు, మెట్టు సూర్యప్రకాష్ గారు. అత్యంత బలహీన వర్గమైన బెస్త సామాజిక వర్గం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. నమస్తే సూర్యప్రకాష్ గారు. నమస్తే. సో ఆయనకు సంబంధించిన ఒక చిన్న పుస్తకాన్ని కూడా ఆయన వేసుకోవడం జరిగింది. అంటే ఆయన జ్ఞాపకాలు ఇవన్నీ. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్లో, ఆనాటి టీఆర్ఎస్లో జాయినింగ్ సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ. 2001 కార్పొరేటర్ నిలబడ్డరా? ఓకే. ఆగాపురం గెలిచారా? లేదు, ఓడిపోయారు. ఓకే. ఎక్కడి నుంచి? ఆగాపుర. ఓకే. కేసీఆర్ పుట్టినరోజు, కేసీఆర్ బర్త్డే కూడా ఆయనే సెలబ్రేట్ చేశారట. ఫస్ట్ అంతమంది చేసిన వాళ్ళు లేరు, నేనే బర్త్డే సెలబ్రేట్ చేసిన అని చెప్తున్నారు ఢిల్లీలో. సో ఇక్కడ కేసీఆర్ ధర్నాను ఏదో చేస్తూ ఉంటే, జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఉంటే ఆయన పక్కన ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి పాత నాయకులు ఎవరు కేసీఆర్ పక్కన లేరు యాక్చువల్గా. ఇప్పుడంతా కొత్త కేటీఆర్, కవిత, ఈ బ్యాచ్ వచ్చేసింది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో ఇవన్నీ ఆయన పార్టీలో పనిచేసినప్పటి ఫొటోస్ ఇవన్నీ. 2014 వరకు ఆయన పార్టీలో ఉన్నారు. సో నా ముందు ఆయన ఉన్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సూర్యప్రకాష్ గారు. నమస్తే. సో ఎందుకు మరి 2001 నుంచి 14 దాకా పార్టీలో ఉన్నారు, సరే అయిపోయింది, మరి ఎందుకు వేరే పార్టీలో కూడా జాయిన్ అవ్వాలన్న ఆలోచన కూడా ఎందుకు చేయలేకపోయారు? మొట్టమొదటిగా మీ గురించి చెప్పండి. మన తొలి వెలుగు రఘు గారికి, మన ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మెట్టు సూర్యప్రకాష్. 2001లో ఒక తెలంగాణ ఉద్యమం, అంటే తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాలని మేము మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము. చూసిన తర్వాత ఒక నాయకుడు తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని చెప్పటం వల్ల ఆయన ఉపన్యాసానికి మేము ప్రేరేపితులమై టీఆర్ఎస్ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మేము బెస్త కులానికి సంబంధించిన వ్యక్తి నేను. మేము రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ చాలా వెనుకబడ్డటువంటి కులం మాది. గతంలో ఈ 7 వారాలకు ఒక వారం, గురువారం పేరు బెస్తవారం అని చెప్పేసి అప్పుడు పిలిచేవాళ్ళు. అవును, ఇప్పుడు కూడా అంటే బెస్తవారం అని. అంటే అంత పవిత్రమైనటువంటి క్యాస్ట్ బెస్తా అనే క్యాస్ట్. మేము ఎందుకు వెనుకబాటు కారణమైనం అనేది మాకు అర్థం కాకుండా ఉంది. అంటే రాజకీయ నాయకులు ఎందుకు మమ్మల్ని పక్కన పెడుతున్నారు, కారణం ఏంటో మేము దాని మీద ఎంతవరకు అన్వేషణ చేసినా మాకు అంతు చిక్కట్లేదు. మమ్మల్ని వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత జనాభా కలిగినటువంటి మా క్యాస్ట్ ప్రతి రాజకీయ నాయకుడు మమ్మల్ని వాడుకున్నాడు. అంటే చాలా మంది పేర్లు చెప్తే కరెక్ట్ కాదనిపించింది. కాకపోతే ఏంటంటే టీడీపీ హయాంలో కొంతమంది నాయకులు, బీజేపీలో కొంతమంది నాయకులు, ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, అన్ని పార్టీల్లో కీలకమైన నాయకుల దగ్గర
ఒక బంట్రోతుల్లాగా పనిచేసినాం మేము. అలాగ ఒక రక్షణ కవచం లాగా ఉన్నాం ఓకే, ఏ విషయంలో కూడా. కానీ నమ్మకానికి మారు పేరు ఈ బెస్తవాడు. నమ్మకం అనేదే ఒక ప్రతిరూపంగా ఉన్నటువంటి క్యాస్ట్ మాది. అందుకని మమ్మల్ని వాడుకున్నారు, కానీ వాళ్ళని పల్లకిలు మోసినాం, కానీ మమ్మల్ని పల్లకిలు ఎక్కియలే వాళ్ళు. ఓకే, మమ్మల్ని రాజకీయంగా వాడుకొని మమ్మల్ని అట్లా వదిలేసారు. సో ఇంకా మీరు ఏ పార్టీలో లేరా ఇప్పుడు? ఇప్పుడు ఏ పార్టీలో లేను. అంటే ఏ పార్టీ అయినా ఎందుకు ఎక్కడ జాయిన్ అవ్వాలని కూడా అనుకోలేదా? అంటే దెబ్బతిన్నాం ఒకసారి. 14 నుంచి 25లో 10 years మీరు రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఎందుకు దూరం ఉన్నామంటే, ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన మాటలకు నేను ప్రలోభితున్నై. నేను యాక్చువల్గా కేసీఆర్ గారిని ముద్రాజ్ అనుకున్నా. మాకు వెల్మ అంటే తెలియదు, హైదరాబాద్లో వెల్మ క్యాస్ట్ గురించి తెలియదు. ఆయన ఒక బీసీ, ఒక ముద్రాజ్ క్యాస్ట్ అని చెప్పి అనుకున్నా. ముద్రాజు బెస్తలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అన్నదమ్ముల పిల్లలాగా ఉంటాం మేము. అంటే పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలాగా ఉంటాం. అంటే మేము గంగమ్మ పుత్రులు అయితే వాళ్ళు గౌరమ్మ పుత్రులు. అట్లాంటి దగ్గర సంబంధం ఉంటుంది ముద్రాజుకు బెస్తలకి. సో ఆయన బెస్త అంటే ముద్రాజు అంటే మన వ్యక్తే కదా అని చెప్పేసి నేను ఆ ఆలోచనతో కూడా పార్టీలో జాయిన్ అయితే మన బీసీలకు నాయకత్వం. ఇంకా కులం కూడా తెలియకుండా ఎట్లుంటది మీకు? తెలియకుండా అంటే హైదరాబాద్ వాస్తవులకు వెలమనే కులం తెలియదు. మీకు అంత అవగాహన లేదు. ఇంకా హైదరాబాద్ లో అంటే తెలంగాణలో మాక్సిమం జాగీర్దారులు, పటేల్ అంటే రెడ్లు, కర్నల్ అని తెలుసు. కానీ యాక్చువల్ గా వీళ్ళు వెలమ అంటే తెలియకుండా మేము ఉన్నటువంటి వ్యక్తులు. తర్వాత మాకు తెలిసింది వెలమ అంటే ఎవరు ఏంటి అన్నది. ఇక చాలా చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు 2001లో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు. ఓకే, దాని తర్వాత ఎట్లా సాగింది మీ ప్రయాణం? అంటే April 27th సింహగర్జన జరిగింది, ఏది కరీంనగర్. ఓకే, ఆ సభకు కూడా మేము ఇక్కడ నుంచి మా మిత్రులంతా కలిసి ఒక 4-5 కార్లో పోయినాం. ఆ సభను చూసి కూడా మేము ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము. అంటే తెలంగాణ వస్తుంది ఖచ్చితంగా, ఈ నాయకుడు గొప్ప నాయకుడు. ఆ మాటలు చూస్తుంటే ఇక నమ్మినాం. ఓకే, అంటే అట్లాంటి మాటలు అంటే ఇక తల నరుకుంటా గానీ నేను వదిలిపెట్టాను. అదేలేండి, రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చూస్తే అబ్బా, ఈ సముచితమైన నాయకుడు దొరికింది ఇన్నేళ్ల తర్వాత. మన న్యాయం దొరుకుతుంది, మన అట్టడుగున్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు. దళితులు ముఖ్యమంత్రి అయినప్పుడు బీసీలకు ఒక గొప్ప అందలం ఉంటది, రాజకీయ భవిష్యత్తు ఉంటదని చెప్పేసి పరిపాలన విభాగంలో భాగస్వాములు అవుతామని చెప్పేసి మేము అంత ఉత్సాహంగా పనిచేయడం జరిగింది టీఆర్ఎస్ లో. చివరికి పోను తెలిసింది తెలంగాణ ద్రోహులే అందరూ పార్టీలో జాయిన్ అయ్యి నిజమైన తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఇప్పుడు నిజంగా తెలంగాణకు పోరాటం చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎవరు కూడా లేరు టీఆర్ఎస్ లో, ఒక్కరు కూడా లేరు. అంటే ఈ పరిపాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశారంటే నిజమైన తెలంగాణను పక్కన పెట్టినారు. సో మీరు అందరిలో ఒక నాయకుడిగా ఉండే వల్ల మీకు ఏమైనా స్పెషల్ ప్రయారిటీ ఇచ్చిండా కేసీఆర్ ఆనాడు? నేను కేసీఆర్ గారికి ప్రొసిషన్ లో అంటే జనరల్ గా ర్యాలీ వెళ్తుంటే నా వెహికల్ కేసీఆర్ గారికి ఒకటి ముందు వెనకాల సెక్యూరిటీ లాగా ఉండేది నాకు మీద వెహికల్స్. ఓకే, అంటే ఆనాడు కూడా మేము అందరికి అదే సెక్యూరిటీగా పనిచేసినాము. ఇప్పుడు మొన్న కూడా సార్ అప్పుడు కూడా 2001లో కూడా మేము చేసినాం. ఓకే, కష్టపడ్డాం బాగా అహర్నిస్ లో. ఆయన అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీ ఎలక్షన్స్ కూడా అప్పుడే ఫస్ట్ లోకల్ బాడీస్ తోనే స్టార్ట్ చేసి లోకల్ బాడీతో. అప్పుడు కరీంనగర్ జెడ్పీటీసీ, వరంగల్ జెడ్పీటీసీ చైర్మన్ కూడా వచ్చినాయి మనకు. అవును, అప్పుడు సుమారుగా 4800 మంది సర్పంచ్లు గెలిచినారు, 1300 మంది జెడ్పీటీసీలు గెలిచినారు. అవును. సో అట్లా గెలవటంతో ఇంకా మాకు ఇంకా తెలంగాణ వస్తుంది ఈ నాయకుడు వల్ల అని చెప్పేసి మేము ఇంకా ఉత్సాహంగా పనిచేసినాం. రాను ఇంకా మేము ఎట్లాంటి వివక్ష గురైనాం అంటే 2007 వరకు చాలా బ్రహ్మాండంగా మేము కేసీఆర్తో ట్రావెల్ చేసినాము, టిఫిన్లు చేసినాము, సార్ టేబుల్ మీద భోజనాలు కూడా చేసినాము. మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. నాంపల్లి నియోజకవర్గం నుంచి ఆగాపుర డివిజన్ నుంచి నీకు కార్పొరేటర్ గా నిలబడ్డాను 2002లో ఫిబ్రవరి 22వ తారీఖున ఎలక్షన్ జరిగింది అప్పుడు. ఓకే, అప్పుడు కనీసము అన్ని నియోజకవర్గాలు పోటీ చేసినప్పటికీ కార్పొరేటర్ గా 2 గెలవటం జరిగింది హైదరాబాద్. ఒకటి పద్మారావు గారు మొండ మార్కెట్, ఒకటి మాణికేశ్వర నగర్ యాదగిరి గారు, ఇద్దరు గెలవటం జరిగింది. మిగతాలంతా ఓడిపోయినాం. అప్పుడు తెలంగాణ అంటే ఎవరు తెలియదు. తెలంగాణ అని చెప్పేసి అంటే కూడా ఒక కండువా
గులాబీ కలర్ జెండా కనువ వేసుకొని వెళ్తే మమ్మల్ని ఒక జంతువులాగా దృష్టిలు, వీళ్ళని కొత్త రకమైనటువంటి వ్యక్తులు వచ్చినారని చెప్పేసి విచిత్రంగా దృష్టిలో మమ్మల్ని. అట్లాంటి తరుణాలు అనేకం ఫేస్ చేసినాం మేము. చివరికి నేను ఎక్కువ డిపార్ట్మెంట్లకు పోతా ఉంటా, అంటే మున్సిపల్ కార్పొరేషన్ సామాజిక సేవలు బాగా చేస్తూ ఉంటాయి. నాకు ఒక పెద్ద హిస్టరీ ఉంది. అప్పుడు ఆ కార్పొరేషన్కి వెళ్తే మమ్మల్ని విచిత్రంగా దృష్టివాళ్ళు, వీడోడు అని చెప్పేసి, ఈ కణువ ఏంటి, తెలంగాణ వస్తుందా అని చెప్పేసి ఆ రకంగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే శ్రీనివాస్ గౌడ్ అల్వాల్ కమిషనర్గా ఉండే అప్పుడు 2003లో. అయితే నేను ఒక ఇష్యూలో అక్కడ సామీల్ ఉంటుంది, ఆ సామీల్లో గొడవ జరిగింది మన తెలంగాణ వాళ్ళకి. జరిగితే నేను పోయి మాట్లాడినా శ్రీనివాస్ గౌడ్ గారితో, సార్ మరి ఇట్లా సామీలు మోయిస్తారట మీరు, కరెక్ట్ కాదు, మన తెలంగాణ వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారు, అట్లా క్లోజ్ చేయొద్దు అంటే, నేను ఒక టీఆర్ఎస్ నాయకుడిని, నేను సిటీ జనరల్ సెక్రటరీ ఉన్నా, సుదర్శన్ రావు గారు ప్రెసిడెంట్, మీరు సుదర్శన్ రావు ప్రెసిడెంట్ కుగుట్పల్లి, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. నేను ఫలానా జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన అంటే, ఎక్కడ టీఆర్ఎస్, ఏం టీఆర్ఎస్, ఏం తెలంగాణ అని ఇట్లా అన్న వ్యక్తి ఆయన మంత్రి అయిపోయింది. ఎంతో బాధాకరం, ఎందుకంటే తెలంగాణ అనని వాళ్ళు ఇప్పుడు తర్వాత అన్నట్టుండగా తర్వాత 2009లో వాళ్ళు బయటకు వచ్చిన, కానీ అంతకుముందంతా తెలంగాణ వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళంతా. సోకాళ్ళు ఎంతమంది అయితే వచ్చినారో టీఆర్ఎస్ లోకి అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్ గారు, కేసీఆర్ అట్లా చాలా మంది ఉన్నారు, ఎర్రవల్లి, సవితా ఇంద్రారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. అప్పుడైతే ఆయన కట్టెలు పట్టుకుని నిలబడ్డాడు ఎక్కడ తెలంగాణ అని చెప్పేసి. ఇప్పుడు నాగేందర్ గారు కట్టెలు పెట్టి కొట్టిండు. ఎంతో మంది తెలంగాణ వద్దన్న వాళ్ళంతా మంత్రులు అయిపోయారు. సో మీరేమన్నా మరి ఏమన్నా సంపాదించింది ఖర్చు పెట్టిరా బాగా? అప్పుడు మేము అంటే మాకు ల్యాండ్స్ ఉన్నాయి రఘు గారు, అంటే మాకు స్వతహాగా మా తాతలు తండ్రులు బాగా కష్టపడి ఆస్తులు సంపాదించినారు. అంటే మా క్యాస్ట్ లో కొంచెం మాకు రికగ్నేషన్ బాగుంది. ఓకే, ఆ రికగ్నేషన్ మాకు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు కూడా కొన్ని అమ్ముకొని కూడా టీఆర్ఎస్ తిరగడం జరిగింది. అవునా? 2009లో కూడా బాగా ఖర్చు పెట్టుకొని నేను పోటీ చేసిన నాంపల్లి నుంచి. అప్పుడు ఆగాపూర డివిజన్ నుంచి మేము కార్పొరేటర్ గా నిలబడ్డప్పుడు ఆ ఇంటింటికి సందేశం ఇచ్చినాం. ఇంటింటికి ధూల్పేట ఏదైతే రాజాసింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ నేను కార్పొరేటర్ గా నిలబడ్డాను. ఓకే, నన్ను విచిత్రంగా చూసినారు. అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ ఉంది అక్కడ, మమ్మల్ని మీద దాడులు జరిగినాయి. అప్పుడు కేసీఆర్ గారికి ధూల్పేట అంతా తిప్పిన నేను. అప్పుడు యాజ్ అ క్యాండిడేట్ ఉన్న ఫోటోలు ఉన్నాయి చూడండి. ఓకే, అప్పుడు ఇదేందా ఇది ఆదిమానవులాగా ఉన్నారు అన్నాడు కేసీఆర్. ఇదేంది ఇది సిటీ సెంటర్ లో ఇట్లుంటదా అంటే, ఇట్లున్నది మా వ్యవహారము, గుడంబ అమ్ముకొని బతకాలి అంటే. అప్పుడు ఆయన మాట ఇచ్చినాడు, గుడంబ అనేది ఉండకుండా చేస్తాను, మీకు జీవనోపాధి చేస్తా అని చెప్పేసి. అది కూడా వాళ్ళ కళ నెరవేరలేదని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పినారు వాళ్ళు. సో ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద మేము ఫైట్ చేసినాము. ఇంకా మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ భవన్ అనేది నిర్మాణం జరిగింది కదా. ఓకే, దాంట్లో కూడా అనేది ముఖ్య పాత్ర ఉంది మీద. ఓకే, అంటే సుదర్శన్ రావు గారు, రాముల్ నాయక్ గారు, నేను, రాయమాన్ గారు, ఈ నలుగురు పిల్లర్స్ ఈ తెలంగాణ భవన్ నిర్మాణానికి. అంటే మీరు కన్స్ట్రక్షన్ టైంలో మీరు అక్కడ ఉన్నారా? తెలంగాణ భవన్ పర్మిషన్ తెచ్చిందే నేను, కరెస్పాండెన్స్ అంతా నేనే చేసినాను. ఓకే, ఫైల్ నెంబర్ కూడా దాంట్లో ఉంది. ఎక్కడ? ఫస్ట్ లో అది రెడ్ పింక్ కలర్ మార్కేషన్ చూడండి. ఓకే, I take pleasure to bring to your kind notice that in an entire occasion I was given an opportunity and I had been an instrumental in obtaining the permission from White GHMC, who had applied for TRS Bhavan over the land in survey number Swans. Okay, ఫైల్ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు మీ పేరుతోనే కరెస్పాండెన్స్ అంతా నేనే, మీరే. ఓకే, 2004లో. ఓకే, అప్పుడు కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఇక్కడ 6 మంత్రులు ఉండే. అప్పుడు సంజయ్ రాజు గారు మున్సిపల్ కమిషనర్ గా ఉండే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. జీవో ఇచ్చినారు, కానీ జీవో ఇచ్చినారు బట్ మున్సిపల్ పర్మిషన్ లేకుండానే నిర్మాణం అయిపోయింది తెలంగాణ భవన్. ఓకే, అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి పగలగొడుతున్నారు ఏది తెలంగాణ భవన్ పగలగొడుతున్నారు, నోటీసులు కూడా ఇచ్చారు. ఓకే, ఆ నోటీసులు తీసుకొని అప్పుడు అమృత్ కుమార్ అని టీపీఏ ఉండే, రాజేందర్ కుమార్ అని చెప్పేసి సెక్షన్ ఆఫీసర్ ఉండే, వాళ్ళు పోయి కలవటం జరిగింది. ఇదేనా తెలంగాణ భవన్ కన్స్ట్రక్షన్ టైమ్? అవునవును. ఫైల్ సబ్మిషన్ టు డిహెచ్ఎంసీ ఫర్ తెలంగాణ భవన్ ఇన్ 2005. ఓకే, అప్పుడు నేనే వెళ్ళేది పగలగొడతా వితౌట్ పర్మిషన్. అప్పుడు నిర్మాణం జరిగింది అది, అంటే ఓన్లీ జివో మీద.
అప్పుడు యాక్చువల్ గా పర్మిషన్ తీసుకోవాలి కార్పొరేషన్ నుంచి, తీసుకోలేదు. దాని తర్వాత సెంట్రల్ నుంచి అప్పుడు మంత్రిగా ఉండే కేసీఆర్ గారు నాకు ఫోన్ చేశారు, అదే బాబు నీకు కార్పొరేషన్ బాగా వెయిట్ ఉంది కదా, నువ్వు వెళ్ళి మాట్లాడి ఏదో రకంగా నువ్వు పర్మిషన్ తీసుకొని రావాలంటే, నేను పోయి అప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు సిసిపి ఉండే, చీఫ్ సిటీ ప్లాన్, ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళిన. అంటే ఆయన ఏమనంటే, బాబు ఇది ఆల్రెడీ వితౌట్ పర్మిషన్ కట్టేసారు కదా, కట్టించిన దానికి పర్మిషన్ ఎట్లా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనంటే సార్ ఎట్లాగో అట్లాగా మాకు పర్మిషన్ రావాలా, మీరు పగలగొడుతుంటే ఎట్లా, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, తెలంగాణ ఆత్మగౌరవం, అది 3 కోట్ల జనాభా యొక్క ఆత్మ, అది మీరు పగలగొడితే చాలా ఉద్యమం చాలా భయంకరంగా ఉంటుంది, ఎట్లా పగలగొడతారు చూస్తామని చెప్పేసి నేను గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే, అప్పుడు ఆయన కొన్ని అక్రమాలు చేసినటువంటి సందర్భాలు కొన్ని రికార్డు నా దగ్గర ఉండే, ఎవరి దగ్గర, పురుషోత్తమ రెడ్డి గారి, అవి నేను మేము పెట్టేసి, మీ అక్రమాలు ఇవి పర్మిషన్ ఇట్లా ఇచ్చినారు, ఇవి కనుక మా అసెంబ్లీలో మా 6 మంత్రులు ఉన్నారు, అక్కడ నేను అసెంబ్లీ రైజ్ చేస్తానంటే ఆ భయానికి ఏం చేసినట్టే ఇనిషియల్ గా సంతకం పెట్టేసాను. అప్పుడు నేను 5 లక్షల రూపాయల ఫీజు జేసీఎంస్ లా కట్టి ఆ రిసీటు మన కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిన అప్లై చేసినాను. ఓకే, ఇక మనకు నిర్భయంగా ఉండొచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి నేనే డబ్బులు కట్టేసి ఆయనకు చెప్పడం జరిగింది. డబ్బులు ఇచ్చిందా మరి? పార్టీ డబ్బులు ఇచ్చిండు. ఓకే. సో నాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ తమ్మి, నా గౌరవం నిలబెట్టినావు, నాకు ఇజ్జత్ నిలబెట్టినావు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంత వర్క్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయనతో బాగా డూ ఆర్ డై లాగా ఫైట్ చేస్తా ఉన్నాను, ఏది ఈ ఇష్యూలు. ఓకే, భయంకరంగా. అప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే మేము బోర్ల కింద స్నానం చేసుకొని బూడల బజ్జీలు తిని ఊర్లలో తిరిగాను, క్యాన్వసింగ్ ఆయన ఎంబడ. సో అవన్నీ హార్డ్ వర్క్ చేసి గుర్తించి ఏం చేసిందంటే, అప్పుడు నాకు సిఎస్సి, సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది 2006లో. ఓకే, ఎన్ని ఇయర్స్ పీరియడ్ ఇది? 3 years. 3 years. ఓకే, మీరు వైస్ చైర్మన్ గా పనిచేశారు 6 నుంచి 9 వరకు. ఓకే. అప్పుడు కేసీఆర్ గారే అరే చాలా హార్డ్ వర్క్ చేసినాడు, తెలంగాణ భవన్ పర్మిషన్ కూడా తెచ్చినాడు, కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు ప్రస్తావన బాగానే జరిగింది. అయితే 2007లో కేటీఆర్ గారు మన పార్టీలో రావడం జరిగింది. అంటే అమెరికా నుంచి ఆయన ఎంటర్ అయింది 2007 కేటీఆర్. అప్పుడు సిద్దిపేటలో ఒకటి సభ జరిగింది. అంటే అప్పుడు ఆ సభలో మేము ఇంట్రడక్షన్, అప్పుడు బాలరాజు ఉన్నాడు కదా, ఓకే, ఈయన ఎవరు గాయకుడు, ఆయన పరిచయం చేసిండు, రసమై బాలకృష్ణ పరిచయం చేసిండు. ఓకే. అప్పుడు మన కపిల్ రాజ్ అని చెప్పేసి పొగుడుపల్లి ఉంటాడు, ఓకే, పద్మశాలి సామాజిక వర్గం, ఆయన కూడా బాగా పనిచేసినాడు. నా సిఎస్సిలో, సెంట్రల్ అప్రెంటిస్ కౌన్సిల్, ఆయన 1 of the మెంబర్, ఓకే, మా బోర్డు మెంబర్. ఆయన కూడా బాగా హార్డ్ వర్క్ చేసినాడు. అసలు కేటీఆర్ కు వెన్నుముక్కలాగా ఉండే ఆయన కపిల్ రాజ్. మా సిటీలో అందరినీ పరిచయం చేసింది ఆయనే, కపిల్ రాజ్. అయితే ఆ తరుణంలో అక్కడ సిద్దిపేట కలవటం జరిగింది. అన్న ఇప్పుడు నేను వచ్చినాను, మీరందరూ నాకు సహకరించాలా. కేటీఆర్ అంటే తప్పకుండా. ఇక అది రసమై బాలకృష్ణ ఏమంటే, ఇక మనకు నెక్స్ట్ రాదు సార్, ఇది మనం ఉండాలా చేయాలంటే, సరే ఎవరైతే తెలంగాణ కొరకు ఎవరు ముందుంటే వాళ్ళకు ఉంటాం. దాని తర్వాత హరీష్ కు నాకు బాగా దగ్గర క్లోజ్నెస్ ఉండే, ఎందుకంటే ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే కాబట్టి పార్టీకి 2001 నుంచి కూడా మాకు కోఆర్డినేషన్ బాగుండే. ఓకే, ఆయనతో బాగా ఇంట్రాక్షన్ ఉండే నాకు, ఇంటరాక్ట్. ఓకే, ఆయన ప్రతి విషయంలో కూడా సిటీలో ఏదైనా ఉంటే నేనే జనాన్ని తీసుకొచ్చి మొబిలైజ్ చేసి ఏ అజెండా ముందు పోతుంటే. అయితే మన ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా 2001 నుంచి 2002 వరకు పనిచేసినాడు. అవును కదా, జెడ్పీటీసీ టిఆర్ఎస్ నుంచే కదా. ఇవ్వలేదు, ఇవ్వనందుకు ఆయన పోయి ఇండిపెండెంట్ గెలిచిండు. మళ్ళా పార్టీకి వచ్చినా రాలేదు అప్పటి నుంచి రాలేదు. ఇక ఇండిపెండెంట్ గెలిచినాడు. దాని తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిన, దాని తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా పరిచయం మీకు రేవంత్ రెడ్డి? అప్పుడు పరిచయం 2001 నుంచి. అప్పుడు బోగస్ ఓట్ల మీద రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒక పెద్ద ప్రొసెషన్ చేసినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. ఆ బోగస్ ఓట్ల మీద జన సమీకరణ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు చార్మినార్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ దాకా జన సమీకరణలో నేను, రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చాలా మంది జనాన్ని తెచ్చినప్పుడు. అప్పుడు మీరు చూస్తే ఫోటో చూడొచ్చు, చాలా చిన్న ఏజ్ కదా, జనాన్ని తీసుకొచ్చినాడు. అప్పుడు నాకు బాగా పరిచయం. నేను అప్పుడే అనుకున్నా, అరే చాలా పెద్ద లీడర్ అవుతారని చెప్పేసి నా మనసులో అట్లా అనిపించింది 2000. సో ఆ తర్వాత మరి మీకు ఎక్కడ బెడిసి కొట్టింది? ల్యాండ్ ఇష్యూ ఏంది అసలు? అంటే యాక్చువల్ గా ల్యాండ్ ఇష్యూనేనా మిమ్మల్ని మొత్తం పార్టీకి దూరం చేసింది? ఎగ్జాక్ట్లీ అదొకటే రీజన్, మెయిన్ రీజన్. అదొకటే రీజన్. దాని తర్వాత నాకేం జరిగిందంటే, ఇంకా కేటీఆర్ గారు, అంటే ఎక్కడ ల్యాండ్ అది? ఇది పుప్పాలగూడ, మణికొండ, రాజనగరం మండలం. ఓకే, ఎన్ని ఎకరాలు? అది టోటల్ 15 ఎకరాలు.
మీ 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 పేరు మీద ఉన్నదేనా? మా మదర్ పేరు మీద ఉంది. అంటే మీ ఫ్యామిలీది? మా ఫ్యామిలీ. అంటే మీ కుటుంబం అంతా 15 ఎకరాల భూమి? మా మామయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, ఉమ్. మా అమ్మ పట్టదారులు. ఏం జరిగింది ఆ ల్యాండ్? యాక్చువల్గా రాయలసీమ వాళ్ళు కొంత ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి కోర్టులో వేయటం జరిగింది. అది మాకు తెలియకుండా ఇప్పుడు మా మదరు ఇల్లటరసీ, మా మామ ఒక జీపీ హోల్డర్, ఏదో ట్రాన్సాక్షన్ చేశారని చెప్పేసి కోర్టులో వేయటం జరిగింది. దాన్ని నా నాలెడ్జ్కి వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత అది 1995 నుంచి జరుగుతూ అది కోర్టులలో. ఓకే. అది ఎంఆర్ఓ కోర్టులో జరిగింది, ఆర్డీఓ కోర్టులో జరిగింది. తర్వాత అది మోర్ దెన్ అమౌంట్ ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి, ఆ ప్రాపర్టీ వాల్యూ. అప్పుడు సివిల్ కోర్టుని వెళ్ళటం జరిగింది. ఆ ఛాలెంజ్ చేసి వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పి. అవతల వాళ్ళు రాయలసీమ వాళ్ళ? రాయలసీమ వాళ్ళు. ఏం పేరు? రాజశేఖర రెడ్డి వాళ్ళ బంధువులు. ఓహో, వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువులు. ఓకే. గుండ్లూరు వీరారెడ్డి, గుండ్లూరు ప్రతాప్ రెడ్డి వాళ్ళతో మీ ఫైట్. అయితే అప్పుడు 95 నుంచి నడుస్తూ ఉంది. నేను 2000లో నా ఫేవర్లో వచ్చింది ఆర్డర్. మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళు ఏది డిస్ట్రిక్ట్ కోర్టులో వేసినారు. ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా నేను ఫైట్ చేసినాను. కాకపోతే ఏంటంటే మా అడ్వకేట్లని వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి మా అడ్వకేట్లు అందరినీ మేనేజ్ చేసినారు. ఓకే. కనీసం 10-15 మంది నేను అడ్వకేట్ని చేంజ్ చేసిన. 10-15 మంది? అంటే వాళ్ళు ట్రాప్ అవుతా ఉంటే వాళ్ళని చేంజ్ చేస్తా పోయినా. చివరికి ఇప్పుడు నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో గుండూరు ప్రతాప్ రెడ్డి వీరారెడ్డి, వాళ్ళ అడ్వకేట్ ఎవరంటే విజయసేన్ రెడ్డి గారు. ఓహో, ఓకే. సుభాష్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, కోర్టు న్యాయ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంటది కాబట్టి నాకు 2012లో సివిల్ కోర్టులో నాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. మీకు వ్యతిరేకంగా వచ్చిందా? ఎట్లా అంటే పొజిషన్ లేను ఉన్నాను, కరెంటు బిల్ కడుతున్నాను, శిస్తు కడుతున్నాను, మాది కళ్ళు కాంపౌండ్ ఉంది, అక్కడ కళ్ళు కాంపౌండ్ రన్ అవుతుంది, అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, పొజిషన్ లో ఉన్నాము. స్టాటస్ ఏది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మాకు, నాట్ 25 ఆర్డర్. అవి అన్ని ఉండగా కూడా ఆ జడ్జిమెంట్ విచిత్రం ఏంటంటే వీళ్ళు పొజిషన్ లో లేరు. ఓహో, అట్లా వచ్చిందా అని చెప్పి జడ్జిమెంట్ జడ్జి గారు రమేష్ బాబు గారు అది ఇన్ఫ్లుయెన్స్ తో జడ్జిమెంట్ అయిందని చెప్పేసి మాకు వేరే అడ్వకేట్లు చెప్పడం జరిగింది. ఓకే. మరి ఆ జడ్జిమెంట్ తీసుకుని నేను హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది, అప్పీల్. దాని తరుణంలో ఇంకా అట్లా నడుస్తూ ఉండే కేసు. ఎప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? మేమే ఉన్నాము. ఓ, ఇప్పుడు మీరే ఉన్నారు. మీకు వచ్చేసిందా? వచ్చేసి జడ్జిమెంట్ వచ్చేసి వాళ్ళు ఓడిపోయినారు. అంటే ఓడిపోయినంటే ఇక మాకు మా ఇద్దరి మధ్యలో ఇప్పుడున్న మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు కూర్చొని కాంప్రమైజ్ చేయడం జరిగింది. కాంప్రమైజ్ చేసిన తర్వాత మేము వాళ్ళు కలిసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మధ్యలో కేటీఆర్ ఏం చేసింది మరి? మీరు పార్టీ నుంచి బయటకు రావడానికి అది ఎట్లా కారణమైంది? అంటే 2012లో 2012 అండి. వాళ్ళు పవర్ లో తెలంగాణ రాకముందే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఆయన బాల్య స్నేహితుడు, ఎమ్మెల్సీ. అతనికి ఈ వీరారెడ్డి వాళ్ళ అబ్బాయి క్లాస్ పెట్టట. అయితే ఆయన ద్వారా వచ్చేసి ఇక నేను టిఆర్ఎస్ లో కీలకంగా నేను ఉన్న కార్యకర్తను కాబట్టి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా, నాంపల్లి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉన్నా, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. సో అప్పుడు నన్ను పిలిచేసి కాంప్రమైజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఏది వాళ్ళు రెడ్డి సామాజిక, నేను మా తమ్ముడు, మీరు టిఆర్ఎస్ లో ఉన్నా మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వన్నాడు. కూర్చుని ఇక మా తమ్ముడు, నేను ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు, మా బావ అందరు కలిసిపోయి మాట్లాడుతాను. అంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం, ధనిక వర్గం, దట్టు రాయలసీమ వాళ్ళు, రాజశేఖర రెడ్డికి చాలా బంధువులు, వాళ్ళతో మీరు కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఏమనంటే, అన్న తెలంగాణ ఉద్యమమే భూముల కొరకు, నీళ్ల కొరకు, ఉద్యోగాల కొరకు ఫైట్ జరుగుతుంది. వాళ్ళు అక్రమంగా డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళు కోర్టులు వేసారు. నా పక్క నుండి మీరు నిలబడాల్సింది పోయి కాంప్రమైజ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అంటే వెళ్ళి మా పోచంపల్లి శ్రీనివాస్ వాళ్ళ క్లాస్ పెట్టాట, అదరికి వచ్చిన రిక్వెస్ట్ చేసిన కాంప్రమైజ్ చేసుకోమని. అంటే నేను చేసుకోను, మా తాతలు తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి, అది నా ఒక్కడిది కాదు, నేను అగ్రిమెంట్ చేసుకున్నది కాదు, నేను గ్రాప్ చేసింది కాదు, నా ఫ్యామిలీ ఇష్యూ ఇది. అందుకని మా తమ్ముళ్ళు అందరు ఫ్యామిలీ తీసుకొని వచ్చిన మీ దగ్గరికి. కానీ ఇంత ఉద్యమం చేసిన వ్యక్తిని మీరు కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళ తరఫున మాట్లాడటం కరెక్ట్ కాదు. నా తరఫున నిలబడి వాళ్ళకి అగ్నిస్ట్ గా నిలబడాల్సింది పోయింది, మీరు నన్ను పిలవటం ఇట్లా అడగటం కరెక్ట్ కాదని చెప్పింది.
ఇక నేను కొంచెం బెదిరించినట్టే కనబడదు. మిమ్మల్ని బెదిరించిండా? బెదిరించడం అంటే చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, అదే అంటే సాఫ్ట్ కార్నర్లో ఇక అది అల్టిమేట్ ఇచ్చినట్టు. ఉద్యమం ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ఇంతగానో నడుస్తా ఉంది, నీళ్లు నిధులు నియామకాలు భూములు దోచుకుంటారు అని చెప్పేసి మళ్ళీ ఆంధ్రవాళ్ళని తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. అప్పటికి ఆ టైంలో మరి ఇది కరెక్ట్ కాదని అని చెప్పి నేను కష్టపడ్డ సొమ్ము నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎవ్వరు వచ్చినా నేను వదిలిపెట్టా అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి సడన్ గా స్టేట్మెంట్ లేచిపోయి నువ్వు కోర్టులో డిసైడ్ చేసుకొని కోర్టులో డిసైడ్ నీ తరఫున ఉంటాయి ఇక నేను అని చెప్పడం జరిగింది. అంటే నేను గట్టిగానే నిలబడ్డా. వాళ్ళకు ధన బలం ఉండొచ్చు, కుల బలం ఉండొచ్చు, రాజకీయ బలం ఉండొచ్చు, నాకు అన్నిటికి మించి ధైర్య బలం ఉంది నాకు. అది మీకు సపోర్ట్ చేస్తాను చేసిండా? చేయలేదా? ఏం చేసిండు మళ్ళా? దాని తర్వాత ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ పీక్ దిశకు వచ్చింది. 2014లో ఇక తెలంగాణ రావడం జరిగింది. 2014 వరకు కూడా టీఆర్ఎస్ లో ఉన్నా. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు నాకు ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు నాకు ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. అవునా? ఇది ఓకే, ఇది ఇన్విటేషన్ నాకు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇది. ఓకే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు మంత్రివర్యుల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. ఇది ఒరిజినల్. ఇది నా పేరుతో ఇది కూడా ఉంది. 2014 వరకు కూడా ఉన్నా. ఓకే ఓకే. తర్వాత ఎక్కడ మరి ఆయన మీకు వ్యతిరేకంగా ఇంకా చేసుకుంటే మీకు సపోర్ట్ చేయకుండా ఆ ప్రమాణ స్వీకారం కూడా నేను అటెండ్ అయినా, రాజ్భవన్ వెళ్ళిరా? ఓకే. సో దాని తర్వాత మళ్ళీ వచ్చింది కాబట్టి ఇంకా వీళ్ళంతా ల్యాండ్ల మీద పడ్డారు. తెలంగాణ మొత్తం భూముల మీద పడ్డారు. అందులో నా భూమి ఆయన మొదటి నుంచి తెలుసు కాబట్టి ప్రైమ్ ల్యాండే కదా. అప్పుడైతే ఇంకా ప్రైమ్ ఇంకా ఇదైంది. సో అప్పుడు బొంతు రామ్మోహన్ గారు మేయర్గా ఉండే, ఆయన నాకు ఫోన్ చేసిండు, అన్న మీ ల్యాండ్ ఉంది కదా కాంప్రమైజ్ చేసుకొని డెవలప్మెంట్ మన సార్కి ఇస్తే డెవలప్మెంట్ చేస్తానంటే, అరే ఫ్యామిలీ ఇంకా కాలేదు కదా, సెటిల్మెంట్ కాలేదు కదా, కోర్టులో ఉంది కదా, కోర్టులో అయిన తర్వాత చూద్దాము అని చెప్పిన. లేదు మంచిగా మీకు బెనిఫిట్ అవుతుంది, నేను చేయిస్తానని చెప్పేసి బొంతరామ్మని మేరుగా ఉండే అప్పుడు. ఓకే. ఆయన చెప్పిండు, నేను వినలేదు. తర్వాత షమూపూర్ రాజు గారు ఫోన్ చేసినారు, ఎమ్మెల్సీ. ఆయన అన్న నీతో మాట్లాడాలా, అది కూడా బొంతు రామ్మోహన్ ఫోన్తో చేసిండు. షమీపూర్ రాజు మాట్లాడాలంటే నేను ఆల్రెడీ రామ్మోహన్ చెప్పిన తర్వాత మళ్ళీ నీతో చెప్పిస్తున్నాడు, నేను కోర్టులో డిసైడ్ అయిన తర్వాత నేను ఆలోచిస్తా అని చెప్పిన. దాని తర్వాత జీవన్ రెడ్డి గారు కూడా ఏడ కలిసి మీరంతా? నాకు ఆయన జీవన్ రెడ్డి ఏడ కలిసి నాకు ఫోన్ చేసి ఆయన జూబ్లీస్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఆయన ఒకటి గెస్ట్ హౌస్ లాగా ఉండే చెక్ పోస్ట్ దగ్గర. ఓకే. అన్న నీతో మాట్లాడరా అంటే సరే అని చెప్పిపోయినా. పోతే మాట్లాడేసి నన్ను పార్కాయ తోటలు పిలిచిరు. పార్కాయత్ ఎవరెవరు ఉన్నారు పార్కాయత్లో? కేటీఆర్ ఉన్నాడా? కేటీఆర్ కూడా. అయితే నేను ఇవ్వను, ఇది ఫ్యామిలీ ఇంకా కోర్టులో డిసైడ్ అయిన తర్వాత చూస్తానని చెప్పేసి వచ్చేసిన. దాని తర్వాత అతను ముస్లిం అతను ఉండే చూడు, ఒక ఎమ్మెల్యే దుబాయ్కి వెళ్ళిపోయింది ఆయన, నిజామాబాద్ వాళ్ళ అబ్బాయి షకీల్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎంతో బ్యాచ్ కదా షకీల్ కూడా ఫోన్ చేయడం. షకీల్ అప్పటికి నాకు దామోదర్ రాజనరసింహ గారు అన్న నాకు 1983 నుంచి నాకు బాగా క్లోజ్. మరి ఇప్పుడు ఈ ఆనాడు తెలంగాణ రాకముందు మీకేం ధమ్కీలు అట్లాంటివి ఏమి ఇవ్వలేదా? బెదిరించుండాలని పోలీసులో వాళ్ళ వీళ్ళు? బెదిరించారు కదా. బెదిరించారు. అప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు జాయింట్ కమిషనర్ ఉండే. ఓహో. 2002లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, హైదరాబాద్ జాయింట్ కమిషనర్. అప్పుడు శ్రీకాంత్ ఎస్ఐ గారు నార్సింగ్ పిఎస్, ఆయన నన్ను ఇంటికి వచ్చేసి జీప్ లెక్కించి తీసుకొని పోయింది. ఇక గోపీనాథ్ రెడ్డి గారు బెదిరించిండు, కంట్రోల్ పిలిపించి. వాళ్ళకి దగ్గర బంధువు అంట మరి గోపీనాథ్ రెడ్డి, రాయలసీమ రెడ్డి. ఓకే. బెదిరిస్తే నేను ఇంకా వినలేదంటే ఇక పోలీసుల సంగతి తెలుసు కదా, ఏదైనా చేస్తామేమో అన్నట్టు బెదిరించింది. ఓకే. అంటే సరే సార్, మీరు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు, కానీ నా ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి నేను ఫ్యామిలీతో ఆలోచించి చెప్తాను, నేను ఒక్కడిని చెప్పలేను. అంటే కేసులో మా ఫ్యామిలీ అందరి కేసు పేర్లు ఉన్నాయి, వీళ్ళందరితో డిస్కస్ చేయాలి కదా సార్ అంటే, సరే ఆలోచించి చెప్పు, లేకపోతే పరిణామం తీవ్రంగా ఉంటాయని చెప్పి బెదిరించడం జరిగింది. దాంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆఫీస్ లో రణదీప్ సూడా అని చెప్పేసి స్పెషల్ సెక్రటరీగా ఉండే ముఖ్యమంత్రి గారు.
అతని దగ్గర పిఏగా నా క్లాస్మేట్ రామారావు అని. అతనికి వెళ్ళి నేను చెప్పడం జరిగింది, ఇట్లా గోపీనాథ్ రెడ్డి గారిని ఇట్లా బెదిరించాను. అతను ఇమీడియట్లీ వాళ్ళ రంధీర్ చూడని చెప్పి సార్ మీరు క్లాస్మేట్ బచ్పన్ కదా ప్రకాష్ జీకి मैं जानता हूं నేను రెగ్యులర్ గా సార్ పరిచయం అయినా. ఆయన ఏమన్నాడు, సరే నేను పిలిచి మాట్లాడతలేని చెప్పేసి పిలిపించిండు జాయింట్ కమిషన్ పిలిపించి. ఇక ఆయన చాలా టెక్నిక్ గా చెప్పిండు, ఇట్లా మా పిఏ వాళ్ళ క్లాస్మేట్ ఇట్లా స్థలం ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయాలా, అక్కడ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి. ఇబ్బంది పెట్టింది ఆయనే కదా. అయితే సరే నేను తప్పకుండా హెల్ప్ చేస్తారని చెప్పేసి అక్కడ మాట ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. పిలిపించి బాబు ఇంకెవరికి చెప్పకు, నేను కోర్టులో డిసైడ్ అయిన తర్వాత ఆఫ్టర్ ద కోర్ట్ డిసిషన్ యూ గో హెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అట్లా మీరు మామూలుగానైతే చాలా మంది అయితే ఆ సరే సార్ తీసుకోండి నాకు ఏదో ఒక పదవి ఇవ్వండి అనే వాళ్ళు కూడా, అన్ని మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఆ ల్యాండ్ కోసం మీరు నిలబడ్డాను. ఎన్ని ఆశలు పెట్టినా ప్రలోభ పెట్టినా ఒప్పుకోలే. చాలా చెప్పుంటారు కదా. చాలా అంటే నాకు ఆర్మూరు జీవన్ రెడ్డి చెప్పిండు, నీకు ఎమ్మెల్సీ అది అంటే నేను నా ఫ్యామిలీని మోసం చేయలేను, నేను నా రక్తాన్ని నేను మోసం చేసినట్టు అవుతుంది. మా నాన్న నేర్పిలేదు ఆ సంస్కృతి. ఇంకా దానికి ఆశపడి ఉంటే ఇప్పటికి ఆ జీవన్ రెడ్డి ట్రాప్ లో అయిపోయేది. అయితే ఆయన అది ఒక కాంప్లెక్స్ ఉంది, అది నిజామాబాద్ లో, ఆ కాంప్లెక్స్ ఇస్తాను నాకు. అయితే అట్లాంటి నువ్వు వచ్చే చూడు, ఆ కాంప్లెక్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక 20 లక్షల దాకా రెంట్స్ వస్తాయి అది అని. నేను ఒప్పుకోలే. అంటే అన్నిటికీ ఫేస్ చేసిన, బట్ నాకు తీవ్రమైన అన్యాయం జరిగింది రవి గారు. ఎందుకంటే యాక్చువల్గా మా క్యాస్ట్ నుంచి నేను ఇంత పోరాటం చేసిన, బొంతు రామ్మన్ కూడా ఇప్పుడు వచ్చినాడు, సుమన్ బల్క సుమన్ ఇప్పుడు వచ్చినాడు, వీళ్ళంతా విద్యార్థి నాయకులు. అది 2000 ఈయన నవంబర్ 29వ తారీఖున కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష చేశారు కదా. అవును. ఆ టైంలో నేను కూడా స్తూపం దగ్గర అందులో ఫోటో ఉంది చూడండి, నేను అమర నిరాహార దీక్ష చేసిన, ఇది గన్ పార్క్ దగ్గర అసెంబ్లీ దగ్గర. అక్కడ చేసిన తర్వాత విద్యార్థులకు లాఠీ చార్జ్ చేస్తుంటే నేను రామనాయక్ గారికి వెళ్ళేసి అక్కడ యూనివర్సిటీలో వింధ్యా మేడం అని చెప్పేసి అడ్వకేట్ గారు, ఓకే, ఆమె నేను వెళ్ళేసి అక్కడ చాలా విద్యార్థులకు అనుకూలంగా, అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు, ఆంజనేయులు గారు డీసీపీలు బాగా లాఠీ చార్జ్ చేస్తారు. బల్క సుమన్ని నేను మన హక్కుల సంఘాన్ని చైర్మన్ దగ్గరికి సుభాష్ రెడ్డి గారు తీసుకెళ్ళింది నా కారు. ఓకే, కృష్ణమూర్తిని వీళ్ళందరినీ. అప్పుడు న్యూస్ పేపర్లు వచ్చినాయి అన్ని కూడా సివిల్ డ్రెస్ లో ఉండి పోలీసు వాళ్ళే రాళ్ళు విసరడం జరిగింది పోలీసుల మీద. ఆ ఫొటోస్ అన్ని తీసుకెళ్లి నేను ఆ పేపర్ న్యూస్ అంతా తీసుకెళ్లి సుభాష్ రెడ్డి గారి దగ్గర చూపించినాను. సార్ మా విద్యార్థులు కాదు సార్, వీళ్ళు పోలీసు వాళ్ళు, ఇలా యూనిఫామ్ చూడండి, విద్యార్థులు ఎట్లున్నట్టు పోలీసులు ఎట్లుంటారు, ఈ పోలీసుల మీద రాళ్ళు కొట్టి మా విద్యార్థులు చేసిన అని చెప్పేసి ఇట్లా చేసిస్తారంటే అప్పుడు ఆయన మెడికల్ టెస్ట్ పంపించి, అప్పుడు యాదగిరి టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ యాదగిరి గారు, ఆయన నేను కలిసి నా కారులో తీసుకెళ్ళాను. ఇది బల్క సుమన్ని, కృష్ణమూర్తిని. మరి ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలవడం ఏం జరగలేదా? కేసీఆర్ మీరు దగ్గరగా ఉన్నారు కదా, పవర్ లోకి వచ్చేసారు కాబట్టి అందరిని మర్చిపోయి ఉంటారు, ఇంక అంతే సింపుల్, అవసరం లేకపోయి ఉంటుంది. కేసీఆర్ గారు పిలవాలనుకున్నా, ఇప్పుడు కవిత గారు ఒక మాట అన్న చూడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు, ఆ దయ్యాలు ఆనాటి నుంచి ఉన్నాయి. అందులో మీకు మెయిన్ దయ్యం కేటీఆర్ అయిపోయింది, భూమి మీరు వెనక్కి తగ్గలే కదా. సో ఆ రకంగా నేను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ని కలిసి చాలా ప్రయత్నం చేసినాను ప్రగతి భవన్. అసలు నా బయోడేటా ఇస్తే కూడా ఇప్పుడున్న ఫసియుద్దీన్ ఉండగా డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కేటీఆర్కే ఇచ్చిన. అయితే కేసీఆర్ గారు చెప్పినట్టు ఇది చాలా కష్టపడ్డాడు వీడికి ఏదో ఒక పదవి ఇవ్వాలి, ఒక చైర్మన్ ఇంకా ఇతరత్ర ఇవ్వాలని చెప్పి అంటే నాకు తెలిసి ఏంటంటే కేటీఆర్ గారు తీసి చింపేసి బొట్టలు పడేసినట్ట. అప్పుడు కేసీఆర్ చెప్పిందంట, అరే చాలా కష్టపడ్డాడయా 2000 కోట్ల నుంచి కూడా ప్రాణాలు సైతం తెగిడ్చి, వాడు చాలా దెబ్బలు తిన్నాడు పోలీసులు, మీరు చూడండి పోలీసులు నన్ను ఎట్లా కొట్టిరు అంట ఫోటోస్ అండి ప్రతి కేసులో. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండే, కేసీఆర్ గారు రాసిన లెటర్, చాలా కష్టపడ్డాడు ఈయనకి ఇవ్వని చెప్పేసి. నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రికి రాసిండు. ఓకే, ఈయన చాలా కష్టపడ్డాడు హైదరాబాద్ దగ్గర నుంచి, ఈవిడ ఒక్కడే జనాలు ఇచ్చిట్టాడు హైదరాబాద్, అసలు తెలంగాణకు ఎవరు అనుకూలంగా లేరు, ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రాయటం జరిగింది. అంటే నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, గారు కేటీఆర్ తో మంచిగా ఉండవా నువ్వు గొడవ పడకని చెప్పేసి. మరి హరీష్ తో లేరా మీరు? హరీష్ గారితో ఉన్నా కాబట్టి ఈ వివక్ష గురైన. హరీష్ గారు నాకు బాగా అనుకూలంగా ఉండే, చాలా అన్ని రకాలుగా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత
మరి కేటీఆర్ గారు హరీష్ గారికి ఏం చెప్పారో ఆయన కూడా నన్ను దూరం పెట్టడం జరిగింది. ఇప్పుడు నా పాప 2015లో శ్రీ చైతన్య కాలేజీలో అడ్మిషన్ కొరకు వెళ్ళినప్పుడు. ఎవరికి? హరీష్ దగ్గరికి వెళ్ళిరా? ఆయన ఇప్పుడు మినిస్టరా? ఆయన మినిస్టర్. ఎలక్షన్స్ సెకండ్ టైం ఎలక్షన్ రాలేదేమో. ఓకే. ఫస్ట్ టైం 15లో ఓకే. ఆయన మంత్రిగా ఉండే. పోయేసి నేను అన్న ఇట్లా నా పాపకు 2,50,000 రూపాయలు శ్రీ చైతన్య అడుగుతున్నాడు, మీరు లెటర్ ఇస్తే కన్షన్ అవుతుంది అంటే లెటర్ ఇచ్చాను. 2018 5వ నెల 9వ తారీఖు. ప్లీజ్ కన్సిడర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫర్ మాక్సిమం ఫీ కన్సెషన్ టు హిస్ డాటర్. ఎవరికి రాసిండు? ద ప్రిన్సిపల్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, నారాయణగూడ, హైదరాబాద్. ఇది పని చేయలేదా? పని చేయలేదు. మంత్రిది కదా ఇది. పని చేయలేదు. ఇక వాళ్ళు అసలు లెక్క చేయలేదు. ఒరిజినల్ తీసి ఇచ్చేసాడు, ఏం రూపాయి కట్ చేయను. మళ్ళీ తీసుకుపోయి హరీష్ గారికి ఇస్తున్నా, ఇది తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన కోపంతో చింపేసి బుట్టలో పడేసి వెళ్ళిపోయాడు లోపలికి. అరే తెలంగాణ అసలు వచ్చిన తర్వాత చైతన్యాన్ని అసలు ఉండనియము, లాక్కుంటాము, ఆంధ్ర ఎడ్యుకేషన్ సెంటర్స్ అన్ని కూడా లాక్కుంటాం అని చెప్పారు. మన పిల్లలు చదువుకోవడానికి 2 లక్షలు 3 లక్షలు అడుగుతా ఉన్నారు. ఇదే కానీ ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుస్థితి అని చెప్పేసి నేను అడగటం జరిగింది. ఆయన లేచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నన్ను సాటిస్ఫైడ్ చేశాను. అదే జగదీష్ రెడ్డి దగ్గరికి వెళ్ళా, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. ఓకే. ఆయన దగ్గర పోయి అడిగితే నువ్వు అట్లాంటి కాలేజీలు ఎందుకు వేస్తున్నావు, పైసలు లేకపోతే అన్నాడు. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. అరే మీరు చెప్పి మా ఉద్యమకారుడు, కీలకమైన నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి పనిచేసిండు, ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఇది చెప్పి నువ్వు కన్సిడర్ చేయాల్సింది పోయి ఆ కాలేజీలు ఎందుకు వేసినావు, అంత డబ్బులు లేకపోతే అన్నాడు. బాధ కలిగింది నాకు. మహిమూద్ అలీ దగ్గరికి వెళ్ళా, అరే మరి కుచ్ మీద ఎక్కడ సక్తా పోయి, ఆయన హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ అప్పుడు. అంటే ఇట్లాంటి అనేకమైనటువంటి ఘటనలు. మరి అందరూ వేరే వేరే పార్టీలో జాయిన్ అయ్యారు కదా, మరి మీరు ఆనాడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇంకా మిగతా పార్టీలు వచ్చినాయి, వాటిలోకి వెళ్ళాలని ఆలోచన ఏం చేయలేదా? అంటే వెళ్ళాలి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి లోపలికి వేయడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ప్రతిపక్షం ఉందా లేదా అనేది కూడా సందిగ్ధంగా ఉంటాయి. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు ప్రతిపక్షాలు ఎవరు కనబడరు అంటే, ఒక తొలి వెలుగు రఘు గారు కనబడ్డారు, ఒక తీర్మాన మల్లన్న కనబడ్డారు, ప్రతిపక్ష నాయకులకు జర్నలిజంతో పాటు. ఇక మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేది మాకు తెలుసు, చూసినాం ప్రత్యక్షంగా. ఇప్పుడు నేను డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు మా బిల్డర్ ఏమన్నాడంటే, ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కనుక నువ్వు ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది, ఆయన ఎంఎన్యూడి మినిస్టర్. ఓహోహో, ఓకే. ఎవరు? కేటీఆర్ గారు. మా పర్మిషన్ ఇబ్బంది పెడతారు కాబట్టి నువ్వు ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అని చెప్పేసి మొత్తం మీ కుటుంబమే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఆర్థికంగా దెబ్బతీస్తాడు, జాగ్రత్త అని చెప్పేసి నన్ను అట్లా సైలెంట్ గా ఉండటం జరిగింది. అంటే మీరు అడగొచ్చు ఇన్ని సంవత్సరాలు బికాస్ ఆఫ్ దిస్. ఆయన పౌరులు కాబట్టి తప్పదు కదా, మరి తప్పదు. ఇక అది ఇంట్లో వాళ్ళు కూడా ఊరుకోరు. ఇక ఫ్యామిలీ అంతా నా మీద ఆధారపడి ఉన్నది. 8 మంది 9 మంది ఫ్యామిలీ, నీ వల్ల మాకు ఇట్లా నష్టం జరిగిందని చెప్పి నా మీద గొడవ పడతారని చెప్పి నేను గమనించకుండా జరిగింది. సో అట్లా అనేక అంశాలు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా ఫైట్ చేసినాయి, చాలా బాధపడ్డాము. నాలాంటి ఎంతో మంది అభాగ్యులు. దామోదర్ రాజనరసింహ రమ్మని చెప్పలేదా పార్టీలోకి? రమ్మని చెప్పిండు, ఆయన కోఆపరేట్ చేసిండు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే అనేకమైనటువంటి విషయాలు ఉండే. అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన సందర్భాలు ఉండే. కానీ ఇప్పుడు రామాయంపేట దగ్గర విద్యార్థులది యాక్సిడెంట్ కానివ్వండి, అనేక అంశాలు, కొండగట్టు మన ఇది ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో కానీ అసలు ప్రతిపక్షం అసలు ఎవరు ఫైట్ చేయలేదు. అందుకని ఈ పార్టీలోకి వెళ్తే కూడా మా పరిస్థితి ఏముంటది అని చెప్పి ఆయన సైలెంట్ ఉండిపోయినాం. దాని తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు కూడా ఏం స్టేట్మెంట్లు ఇవ్వాలి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ అసలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. మాకు భయం అయింది, ఎందుకంటే అది ఆ పార్టీలో పోయినా మా పరిస్థితి ఇట్లే ఉంటుంది, మౌనం కొట్టడం బెటర్. ఆ తర్వాత 2018లో పీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర వచ్చి ధర్నా చేస్తున్నాడు. కేవలం 10 మంది అప్పుడు 2018. అప్పుడు అనుకున్నా అదే ఈయన కాబోయే ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. అందుకే ఫైట్ చేస్తున్నాం. సో మీరు తెలంగాణ కోసం ఇంత కొట్లాడారు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? తెలంగాణ ఏ సిచ్యువేషన్ లో ఉందని మీరు అనుకుంటున్నారు? 10 years వాళ్ళు, ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళు వీళ్ళు, అటు ఇటుగా. తెలంగాణ సామాజిక తెలంగాణ అనుకున్నాం కదా, అసలు సామాజిక తెలంగాణ అవుతుందా అనే సందిగ్ధంలో ఉంది. ఇప్పుడు కులాలు 125 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఆ 125 కులాల్లో మమ్మల్ని ఎంబీసీ నుంచి కూడా తీసేసారు. ఓకే.
మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళ మేము, అంటే బీసీ 125 కులాల్లో ఏబిసిడి వర్గీకరణలో ఏ గ్రూప్లో సీరియల్ నెంబర్ 1లో ఉన్నాం. బీసీలో మొట్టమొదటిగా రిజర్వేషన్ పొందాల్సింది మేము. బెస్తా అంటే 7% రిజర్వేషన్ ఉంది. అంటే బీసీ ఏ గ్రూప్లో 52 కులాలు ఉన్నాయి. ఆ 52 కులాల్లో ఒకటి లంబాడ అండ్ ఎరకల, ఈ రెండు కూడా డిలీట్ అని ఎస్టీకి వెళ్ళారు. దాని తర్వాత ఇప్పుడు 50 కులాలు ఉన్నాయి బీసీ ఏ గ్రూప్. దాంట్లో మొట్టమొదటిగా మేము పొందాల్సింది రిజర్వేషన్. అంటే మాకు మొదటిగా ఉన్నటువంటి బీసీలో మరి ఈబీసీలో ఉన్నప్పటికీ కూడా ఈబీసీలో తొలగించడం జరిగింది. రాములు గారు అప్పుడు చైర్మన్ కొండి, అప్పుడు మేము దరఖాస్తు చేయడం సార్, మమ్మల్ని ఈబీసీలో ఎందుకు ఇస్తున్నారు సార్, ఇది కరెక్ట్గా న్యాయం జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తే వినలే. ఇట్లాంటి అనేక విషయాల్లో మేము వివక్ష గురైన తెలంగాణ వచ్చిన తర్వాత. కులాలకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. కులాల మధ్య పోరాటాలు, చిచ్చులు భయంకరమైన పోరాటాలు. మా ముదిరాజులకి బెస్తలకి మధ్య విపరీతమైన గొడవ పెట్టి పడే, చెరువుల దగ్గర అయితే భయంకర కొట్టుకుని చనిపోయినారు. అవును, నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. అక్కడ ఎక్కడ కూడా న్యాయం జరుగుతలే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బెస్తలకి చెరువుల మీద చేపల మీద పూర్తి హక్కు ఉంది. గంగమ్మ పుత్రులు అంటారు వాళ్ళు. అవును, ఇప్పుడు ముదిరాజులే ఒప్పుకున్నారు, మేము పళ్ళు పలహారాలు తోటల్లో పట్టి పళ్ళు పలహారాలు అమ్ముకునే వాళ్ళం అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు, ఇద్దరు కలిసిగా పని చేద్దామని చెప్పేసి ఇప్పుడు బెస్తలు అందరూ రెడీ అయినారు. ఈ సొసైటీలో మాకు కూడా ఇవ్వండి అవకాశం అని చెప్పేసి. అక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సామాజికంగా ఆర్థికంగా ఈటల రాజేందర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 2015లో నేను చెప్పిన అందరూ పోయి, అన్నా మీరు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందన్నా మీరు చూడాలంటే, ఏమా ఇంకెక్కడ ఉద్యమకారులు ఏంది, ఇప్పుడే మొదలైందా, ఉండండి అన్నాడు. చివరికి ఆయన బయటకు వచ్చినప్పుడు తిరుమల మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు, మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి. అన్న ఆయన పూర్తిగా ఆయన జీవితాన్ని ఒక పూలబాటగా తయారు చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చింది. నేను 2015లో అన్యాయం జరుగుతుంది ఉద్యమకారుల కంటే అప్పుడే స్టార్ట్ అయిందా, తెలంగాణ వచ్చిన సంవత్సరానికే తయారైందా అని చెప్పేసి అన్న వ్యక్తి. మరి ఇప్పుడు కూడా న్యాయం చేస్తాడని నమ్మకం లేదు నాకు అని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి, మీలాంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ సమాజానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఉద్యమకారులందరూ కూడా ఇప్పుడైనా సముచితమైన సమయం, అందరూ బయటికి రావాలి. నాలాంటి ఉద్యమకారులు కొన్ని లక్షల మంది ఉన్నారు. అవును, మొన్న 2023లో కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏంటి? ఉద్యమకారులే, కేవలం ఉద్యమకారులే. అరే కేసీఆర్ ఢీ కొట్టే మొగోడు రేవంత్ రెడ్డి గారు అని నిర్ణయానికి వచ్చిండ్రు ఎవరు? ఉద్యమకారులంతా. ఆ ఉద్యమకారులు ఇండైరెక్ట్ గా పరోక్షంగా చాలా భయంకరమైన పని చేసినారు. ఇది టీఆర్ఎస్ వ్యతిరేకంగా. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏదైనా గీస్తే గానీ రేవంత్ రెడ్డి చేస్తాడు కేసీఆర్ పని అని చెప్పేసి అట్లా ఉద్యమకారులు అంతా కాంగ్రెస్ చేసినారు. మొన్న మరి కవితను అరెస్ట్ చేసిన తర్వాత మరి బీజేపీ 8 సీట్లు వచ్చినాయి, 4 సీట్ల నుంచి 8 సీట్లు. అదే జనరల్ ఎలక్షన్లు కనుక అరెస్ట్ చేసి ఉంటే 40 సీట్లు పైకి వచ్చేది ఏది బీజేపీ. అట్లా పరోక్షంగా బీజేపీ వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్పేసి మేము అందరం కూడా కాంగ్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సామాజిక తెలంగాణ నిర్మాణం వైపు వెళ్తే అన్ని కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి పర్టికులర్లీ 2018లో మా గంగా తెప్ప ఉత్సవానికి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ రోజు నా పేరు పరోక్షంగా తీసుకోకపోయినా ఈయన పేరు తీసుకుంటే ఈయనకి ఇబ్బంది అవుతుంది టీఆర్ఎస్ అని చెప్పేసి, ఈయన కనుక నాతో ఉంటే నేను ఒకవేళ నా ప్రభుత్వం వచ్చి నేను ఒక ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి సిగ్నేచర్ ఈయనకు పెడతా. ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో గెలవకపోయినా పరోక్షంగా నేను చట్టసభలో కూర్చొని పెడతా ఈయనని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, వీడియో రికార్డింగ్. ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ ఏంటంటే, మా సామాజిక వర్గానికి కూడా ఒక ఎమ్మెల్సీ, అంటే ఆయనతో పాటు మేము పనిచేసినటువంటి వ్యక్తులం కాబట్టి, మేము వివక్ష గురైనాం కాబట్టి మేము ఇండైరెక్ట్ గా మొన్న 2003లో చాలా భయంకరమైనటువంటి క్యాన్వసింగ్ చేసినాం. ఏది కాంగ్రెస్ గెలవాలని చెప్పి. అది దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయంగా మమ్మల్ని కూడా చట్టసభలోకి పరోక్షంగా తీసుకొస్తా అని చెప్పింది కాబట్టి ఆ వైపుగా ఆయన ఆలోచించి మమ్మల్ని చట్టసభలో కూర్చోబెట్టి మా గొంతుగా మా సామాజిక వర్గాన్ని న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సామాజిక తెలంగాణ కావాలని చెప్పి మేము మొట్టమొదటి కోరుకుంటాను. ఇప్పుడు తిరుమల మల్లన్న గారు చేసే పోరాటానికి పూర్తి మద్దతుగా మేము ఉన్నాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యప్రకాష్ గారు, థ్యాంక్ యూ. సో ఇది ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక నాయకుడిగా ఎదిగి దాదాపు 14 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు ఎక్కడా రాజకీయాల్లో లేకుండా చివరికి ఒక భూమి విషయంలో
ఒకవేళ ఆ భూమి విషయంలో మళ్ళీ మాట్లాడితే ఎక్కడ మొత్తం టోటల్ ఆయన కుటుంబం మొత్తానికి ఇబ్బంది అవుద్దని ఇంతకాలం సైలెంట్ గా ఉండి వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది, కొన్ని వేల మంది. సో వీళ్ళ రాజకీయాలు తెలంగాణలో ఇట్లా తయారైపోయినాయి. ఖచ్చితంగా వీళ్ళందరి పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారులని గుర్తించాల్సిన బాధ్యత ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.